సైంటిస్ట్ రామన్ మెగసెసే లాంటి అవార్డు వచ్చిన వాంగ్చుక్ సైంటిస్ట్, అవును, ఆయన ఏదో గొప్ప సైనికులకు కూడా గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసినటువంటి సైంటిస్టు, ఆయన ఇప్పుడు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయడం, ఆమరణ నిరాహార దీక్ష చేయడం, ఎందుకు అలాంటి పరిస్థితులకు నెట్టబడ్డాడు అంటే బీజేపీ రాజకీయం అని ప్రచారం చేసింది. వాస్తవంగా అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకి ఉద్యమం చేస్తున్నట్టయితే అక్కడ ఉన్న రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ ప్రచారం చేసేది. కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు రాజకీయాల గురించి మాట్లాడట్లేదు. అక్కడ లెఫ్ట్ పార్టీలు ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ కార్గిల్ ప్రాంతం సంబంధించిన ప్రజలందరూ కూడా ఇంతకు ముందు ఇక్కడ లేవు ప్రాంత ప్రజల మధ్య కొన్ని చిన్న భేదాభిప్రాయాలు ఉండేవి. కానీ నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తర్వాత ఫస్ట్ సంబరాలు చేసుకున్న ప్రజలే ఇప్పుడు చివరికి నరేంద్ర మోడీ యొక్క ద్రోహం అర్థమయ్యి ఈ రెండు ప్రాంతాల ప్రజలు కూడా కలిసిపోయి ఒక్కొక్కరు భిన్నంగా ఉండి భిన్నాభిప్రాయాలు చెప్పుకున్న కలిసిపోయారు. ఎందుకంటే లేవు ప్రజలు, లడాక్ ప్రజలు, లేవు ప్రజలు, కార్గిల్ ప్రజలు కలిసిపోయారు. ఎందుకు కలిసిపోయారు అంటే అంతిమంగా నరేంద్ర మోడీ రెండుటి మధ్య చిచ్చు పెట్టడం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాన్ని నెరవేర్చుకొని ఆ ప్రాంతంలో వనరులన్నిటిని ఈ బీజేపీకి సపోర్ట్ చేసే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ చర్య వల్ల మొత్తం ఈ రెండు ప్రాంతాలకు కూడా బీజేపీ అన్యాయం చేస్తుంది. కాబట్టి వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళ ప్రాంతాల్లో స్థానికులుగా నివాసం చెందాలి అనుకుంటే వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ ప్రాంత రక్షణ కోసం అనివార్యంగా కలిసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అక్కడున్న మొత్తం మేధావి వర్గం, ఇప్పుడు వాంగ్చుక్ ఏదైతే ఉన్నాడో ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద మేధావి. ఆయన మన దేశం కోసం ఇప్పుడు బీజేపీ చాలా మాటలు మాట్లాడిద్ది, దేశభక్తి గురించి మాట్లాడిద్ది, వీర సైనికుల గురించి మాట్లాడిద్ది, ఇంకొక బోర్డర్ లో పనిచేసే వ్యక్తుల గురించి మాట్లాడిద్ది. కానీ అక్కడ జరిగింది ఏంటి అని చూసినప్పుడు మనం స్పష్టంగా బీజేపీకి సంబంధించిన పరిపాలన జరిగే ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా కేంద్రమే జోక్యం చేసుకొని ఇక్కడ పరిపాలన చేయడం ద్వారా మొత్తం పెద్ద ఎత్తున లడాక్ అనే ప్రాంతాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే అక్కడ ఉన్న మేధావులు, లాయర్లు, మొత్తం ప్రజలంతా, ఒక్క బాటలో చెప్పాలంటే ప్రజలంతా కలిసి అక్కడ అమరనిరాహార దీక్ష చేశారు. సామూహిక అమరనిరాహార దీక్ష చేస్తూ కూడా బీజేపీ ఏ రకమైన చర్చల్లోకి పోవాలి. వాళ్ళ డిమాండ్ చాలా సార్లు చర్చలు చేసినట్టు 19 సార్లు చర్చలు చేసినామని చెప్పిండు హోమ్ మినిస్టర్. 19 సార్లు చర్చలు చేసినా గానీ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయలేదు. అంటే చర్చలు ఎందుకు చేసినట్టు? మరి చర్చలు ఎందుకు చేయటం అంటే దేశంలో ఒక ఉద్యమం జరుగుతుంది కాబట్టి మేము పిలిచి మాట్లాడుతున్నామని బయటికి భారతదేశ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వాళ్ళతో చర్చలు జరిపారు తప్ప వాళ్ళు కోరుకుంటున్న ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాదు. ఎందుకు? వాళ్ళకి వచ్చిన నష్టం అయింది. ఒకవేళ రాష్ట్రంగా చేసినా గానీ, లేకపోతే 6th షెడ్యూల్ లో పెట్టినా గానీ, లేదంటే వాళ్ళు కోరుకుంటున్నట్టు వాళ్ళ భాషను రక్షించుకోవడం కానీ, ఇవన్నీ వాళ్ళ ప్రాథమిక హక్కులు కదా. ఎందుకు బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఏం నష్టము, ఎందుకు వాళ్ళు నెరవేరుస్తారు వాళ్ళ డిమాండ్? వాస్తవంగా ఏంటంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఏదైతే వనరులు ఉన్నాయో, ప్రధానంగా భూమి అనేది అక్కడ కీలకమైంది, రెండు పర్యాటక రంగం కీలకమైంది. దీని మీద 370లో ఆర్టికల్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన రక్షణలు ఉన్నాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ప్రత్యేకమైన రక్షణలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్పొరేట్ శక్తులు లేదు మోడీ అనుకున్న విధంగా దాన్ని పరిపాలన చేయడం సాధ్యం కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కీలకమైన దేశభక్తులు. వాళ్ళు చైనా బోర్డర్ కు ఉన్నారు. పాకిస్తాన్ కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కార్గిల్ ఎంత ఇష్యూ జరిగిందో మనం చూసినాం. నిత్యం చైనాతో ఘర్షణ జరిగేటప్పుడు వీళ్ళే సైన్యానికి సపోర్ట్ గా ఉంటారు. లడాక్ ప్రాంత ప్రజలే మన దేశ రక్షణకి, సైనిక వ్యవస్థకు మొత్తం ప్రాణాలు తెగించి దేశం కోసం నిలబడే ప్రజలు వాళ్ళు. వాళ్ళు చిన్న విషయం కాదు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ప్రజలు ఇవాళ తమకు రక్షణ కావాలని మొత్తుకొని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే నరేంద్ర మోడీ వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, బీజేపీ వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యం తప్ప లోకల్ లడాక్ ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యం కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక సైంటిస్ట్ వాస్తవంగా వాంగ్చుక్ సంబంధించి చైనా గురించి చాలా, ఇప్పుడు 3 Idiots సినిమా, అవును, ఆయన మీదనే కదా వచ్చింది, వాంగ్చుక్ ఆయనే కదా. అవును, ఆయన గురించి మాట్లాడుకోవాలి. వాస్తవంగా ఒక ఆవిష్కరణలు చేసిన వ్యక్తి ఆయన. ఎలాంటి ఆవిష్కరణలు చేసిన? ఆయన
సైంటిస్ట్ గా ఉండి ప్రథమంగా ఆ దేశానికి పౌరులకు సంబంధించి అక్కడ వాటర్ సమస్య ఉంటుంది ప్రధానంగా. మంచు ప్రాంతం మొత్తం కప్పబడి ఉంటది. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకి మంచినీరు అందించడం కోసం ఈ ఐసు మంచుగడ్డలతోటి కొన్ని ఒక ప్రాజెక్టు టైప్ లో నిర్మించిండు. దాన్ని వాటర్ గా మార్చడం, ఆ మంచుని వాటర్ గా మార్చి ఎప్పుడు వాటర్ నిలవ ఉండేటట్టు అక్కడ ప్రయత్నం చేయడం ద్వారా అక్కడ వ్యవసాయానికి ఉపయోగపడేటట్టు, తాగునీరుకి ఉపయోగపడేటట్టు అనేకమైన కొన్ని ప్రాంతాలు సృష్టించిండు ఆయన. అంటే అంతిమంగా లడాక్ ప్రాంతం సంబంధించిన ప్రజల యొక్క వాటర్ సమస్య లేకుండా పరిష్కరించిన వ్యక్తి ఆయన. అంత పెద్ద ఎత్తున ఆవిష్కరణ చేసిండు సైంటిఫిక్ గా. రెండోది ఆయన చేసింది అంటే మన దేశ సైనికులు అటు చైనాతో ఇష్యూ వచ్చినా, ఇటు పాకిస్తాన్ తో ఇష్యూ వచ్చినా, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆ గడ్డగట్టి చచ్చిపోయే చలిలో, అంటే పెద్ద ఎత్తున మంచు తుఫాన్లు వస్తాయి, అక్కడ రక్షణ లేదు, అక్కడ నుండి మన సైనికులు వెనక్కి వస్తే ఇతర దేశం వాళ్ళు అటాక్ చేస్తారు మన దేశం మీద. కాబట్టి అయినా మంచుగడ్డల్లో ఉండి మన దేశ రక్షణ కోసం కాపలాగా వస్తున్న సైనికుల కోసం మోడీ ఏ పని చేయలేదు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఆయన వాళ్ళ కోసం సోలార్ ఒక వ్యవస్థను తీసుకొచ్చిండు. సోలార్ సిస్టమ్ వ్యవస్థ తీసుకొచ్చి ఆ మంచుగడ్డల్ని వాళ్ళకు ఒక షెల్టర్ ఉండే విధంగా షెల్టర్ జోన్స్ నిర్మించిండు. అంటే ఆ షెల్టర్ జోన్స్ లో ఉంటూ పవర్ తోటి ఉంటూ, సోలార్ సిస్టమ్ తోటి ఉంటూ అక్కడ మన దేశ రక్షణ బాధ్యతలు నిర్వహించడానికి సైనికులకు కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కల్పించారు. సో అట్లాంటి దేశభక్తి గల వ్యక్తి ఆయన, ఒక ప్రాంతం మీద భక్తి ఉన్న వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి ఇవాళ అదే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అమరనిరాహార దీక్ష చేస్తే, సామూహిక నిరాహార దీక్షలు చేస్తుంటే బీజేపీ స్పందించదా? ఎవరికుంది దేశభక్తి? నిజంగా ఆయనకున్న దేశభక్తి అమిత్ షాకు ఉందా? ఆయనకున్న దేశభక్తి మోడీకి ఉందా? సైనికుల కోసం లేదు, లడాక్ ప్రాంత ప్రజల కోసం ఇవాళ ఆయన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడితే, వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్యమం జరుగుతుంటే ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీ వాళ్ళ గురించి మాట్లాడు, ఒక్కసారి కూడా వాళ్ళ గురించి చేయడు. లడాక్ ప్రాంతానికి నరేంద్ర మోడీ రెగ్యులర్ గా పోతుండు, చాలా డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగుతాడు. ఈ విషయం మీద అసలు మాట్లాడలేదా మోడీ ఇప్పటి వరకు? నరేంద్ర మోడీ ఎందుకు పోతాడు అంటే అక్కడ ఉన్న ధ్యానం చేయటం కోసం, లేదు గుడులను సందర్శించడం కోసం, ఒక మతానికి సైనికులతో కలిసి కూడా ఫోటోలు దిగిండు. అది కూడా అదే సైనికులతో కలిసి ఫోటో దిగిన వ్యక్తి సైనికుల రక్షణ గురించి ఎందుకు చర్యలు తీసుకోలేడు? అక్కడ సైనికుల మీద దాడులు జరుగుతుంటే సైనికులు మన దేశం కోసం నిలబడిన సైనికుల సంక్షేమం గురించి ఎందుకు చర్య తీసుకోడు? ఇంకొకటి ఏంటంటే లడాక్ మీద నరేంద్ర మోడీకి ఒక కుట్రుంది, అది మత కోణంలో ఉంది. దాన్ని మనం ఆలోచించాలి. ఎందుకు మత కోణం అని నేను మాట్లాడుతున్నా అంటే అక్కడ లేవు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా బౌద్ధులు, అదే సందర్భంలో కార్గిల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా ముస్లింలు. అక్కడ హిందువులు లేరు. కుట్ర ఏముంది? అలా హిందువులు లేరు. నరేంద్ర మోడీ హిందుత్వ రాజ్యాన్ని స్థాపించాలనుకున్నప్పుడు ఈ దేశంలో మత కోణంలో చూసినప్పుడు ఈ రెండు మతాలు శత్రువులు నరేంద్ర మోడీకి. బౌద్ధ మతం నరేంద్ర మోడీకి శత్రువు, అదే సందర్భంలో మైనారిటీ మతం శత్రువు. కాబట్టి ఈ చర్య ద్వారా రెండు మతాలను ధ్వంసం చేయాలనే కుట్ర కూడా ఉంది నరేంద్ర మోడీకి. అందుకే లేవు ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదు, లడాక్ ప్రాంతాన్ని, నువ్వు కార్గిల్ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదు. అక్కడ సైన్యం దేశ రక్షణ జరుగుతుంది, అట్లా పట్టించుకోకపోవడం అనేది దేశ రక్షణకు నష్టం కదా? ప్రజల ప్రాణాలని గాల్లో పెట్టినోడు ఎట్లా పట్టించుకున్నట్లు లెక్క. అక్కడ ప్రజలు పర్యావరణం అంతా కలుషితం అయిపోతుంది, వాళ్ళ జీవన విధానం అంతా ధ్వంసం అయిపోతుంది, మొత్తం వలసవాదులు వచ్చి వాళ్ళ ఉద్యోగాలంతా కొట్టేస్తున్నారు. అటు చైనా నుండి ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళు స్పష్టంగా దేశ ప్రధానమంత్రి వాళ్ళ వైపు నిలబడ్డు, వాళ్ళకి సపోర్ట్ గా దేశం కోసం వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధపడతారు. అక్కడ ఆహారం లేదు, అక్కడున్న వనరుల మీద వాళ్ళ ఆధిపత్యం కోల్పోయారు, వాళ్ళ భాష మీద ఆధిపత్యం కోల్పోయారు. చివరికి వాళ్ళు బతకడానికే ఇబ్బంది పడే దుస్థితిని నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. కాబట్టి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన దుశ్చర్య అక్కడ ఉంది కాబట్టి దాన్ని కుట్ర అంటున్నా నేను.